నమస్కారం ఇది సంగతికి స్వాగతం. గోదావరి నదీమ తల్లిని నమ్ముకున్న లక్షలాది అన్నదాతల దశాబ్దాల కళ. రాష్ట్రంలోని ప్రధాన నదులైన కృష్ణ, గోదావరి అనుసంధానకర్త. ఒక్క మాటలో చెప్పాలంటే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి. అయినా ఆది నుంచి ఎన్నో అవాంతరాలు, అడ్డుకట్టలు అన్నీ ఒక్కొక్కటిగా అధిగమించి ఇప్పటి దశకు చేరింది. జాతీయ హోదాను అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సాయంతో ప్రధాన అడ్డంకిగా ఉన్న నిధుల లేమికి తిరుగులేని పరిష్కారం లభించింది. అందుకే ఒక్కసారిగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. కొండలనైనా పిండి చేసే అధునాతన భారీ యంత్రాలు దశాబ్దాల కల సాకారం చేసేందుకు యుద్ధ సైనికుల్లా పనిచేస్తున్నాయి. 2018 జూన్ నాటికి మొదటి దశ పోలవరం అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పరుగు ప్రారంభమైంది. కేంద్రం అండతో రాష్ట్ర సర్కారు కూడా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టుని పూర్తి చేసే వ్యూహాలతో పనులు చకచకా లక్ష్యం సాధన దిశగా సాగుతున్నాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అనుమానాలు, ఆందోళనలు తొలగిన వేళ బహుళార్థక సాధక ప్రాజెక్టుని పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రాష్ట్రానికి జవసత్వాలు అందించగల బృహత్ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 6 జిల్లాల్లో సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తూ గోదారమ్మకు కొత్త నడకలు నేర్పగల ప్రాజెక్టుని అనుకున్న సమయానికే పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సుమారు 16,000 కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 32,000 కోట్ల రూపాయలకు చేరింది. ఆ మేరకు వనరుల సమీకరణ సమస్యగా మారిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంపై చేసిన ప్రకటనతో కొండంత బలం అందించింది. స్తబ్దతగా ఉన్న పనుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చింది. The Polavaram project has been declared a national project, and therefore as on 1/4/2014, from which date it becomes the national project, the funding from that date onwards is going to be met by the central government. We have further decided that on behalf of the central government, we will authorize the state government to do the construction part because the state has an interest in the project. Now this is a very major announcement because Polavaram was one of the issues which was concerned with the act itself. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి ఎంతైతే అంత ఖర్చుని భరించేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వము చర్యలు ముమ్మరం చేసింది. ఇక ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష కోసం ప్రత్యేకంగా కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నెలకోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి గారిని ఇవన్నీ ప్రాసెస్ చేయమన్నాను. అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయమన్నాం. ఇప్పటికే 1,800 కోట్ల రూపాయలు మనం పెట్టాం. ఈరోజు 100% అన్నారు. నబార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చరిత్ర. 45 సంవత్సరాల కలగానే మిగిలిపోకుండా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో, బీజేపీ సహకారంతో ఈరోజు కళను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఎట్టి పరిస్థితిలో ఒక పక్కన కేంద్రం సహకరించడం, డబ్బులు ఇవ్వడం, వనరులు ఇవ్వడం ఒక ఎత్తైతే మనం దాన్ని డెలివరీ చేయడం కూడా చాలా ముఖ్యం. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనవి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్వేలు.
స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను ప్రస్తుతం ట్రాన్స్ ట్రాక్ కంపెనీ చూస్తోంది. అందుకు సంబంధించి 10.42 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా ఇప్పటికీ 5.12 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేశారు. మరో 5.30 కోట్ల క్యూబిక్ మీటర్లు పని చేయాల్సి ఉంది. స్పిల్వేలో 2.47 కోట్లు, స్పిల్ ఛానల్లో 2.06 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పూర్తి చేశారు. రోజుకు ఈ 3 అంశాలకు సంబంధించి సరాసరిన 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద 1.41 కోట్ల క్యూబిక్ మీటర్లకు గాను 59 లక్షల మేరకు మట్టి తవ్వారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిరంతర చర్యలతో పనులన్నీ మరింత వేగంగా జరగనున్నాయి. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కోసం ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ 2 కొండల మధ్య జలాశయం నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదు. నిర్మాణాలకు అనుగుణమైన ఆకృతుల కోసం మట్టి, కొండరాళ్ల తొలగింపు ఇప్పట్లో అయ్యే పని కాదు. అందుకోసమే జర్మనీలో తయారైన అధునాతన వాహనాలను తెప్పించారు. మొదటి విడతగా 2 రకాల ఆధునిక యంత్రాలు ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు. కొత్త యంత్రాల్లో ఒకటి భారీ ఎక్సావేటర్ కాగా రెండోవి డంపర్లు. ఇవి సాధారణ రకాల కంటే 10 రెట్లు పెద్దవి. ఎక్సావేటర్ ఒక్కసారికి 35 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీసేయగలదు. అంటే ఇది సాధారణ 12 ట్రక్కుల లోడ్తో సమానం. జర్మనీలో తయారైన ఈ యంత్రాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇది గంటకు 1500 క్యూబిక్ మీటర్ల మట్టి, కొండరాళ్లను తీయగలదు. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ సహా ఉప గుత్తేదారు సంస్థలు ఇప్పటికే రోజుకు 60,000 నుంచి 70,000 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి పనులు చేపడుతున్నాయి. వాటికి తోడు కొత్త యంత్రాలు తోడైతే పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే పూర్తి శ్రద్ధ పెట్టేందుకు ఈ యంత్రాలు ఎంతో ఉపకరించనున్నాయి. కొత్త ఎక్సావేటర్ బరువు 650 టన్నులు, ధర 70 కోట్ల రూపాయలు. రోజుకు దాదాపు 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి, రాళ్ల తొలగింపు పనులకు ఆ యంత్రాన్ని ఉపయోగించనున్నారు. దేశంలోనే ప్రప్రథమంగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ఆ తరహా యంత్రాన్ని తీసుకుని వచ్చారు. ఆ పరికరాలు తీసుకురావడానికి రవాణా వ్యయమే 4 కోట్ల రూపాయలైంది. విడి భాగాలు బిగించడానికి 1 రోజులు పట్టింది. ఈ భారీ ఎక్సావేటర్ 6 డంపర్లకు అదనంగా మరో 17 మట్టిని ఎత్తిపోసే 20 డ్రిల్లింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనుల్లో 6 నుంచి 8 క్యూబిక్ మీటర్ల రాయి, మట్టిని ఎత్తే యంత్రాల్ని ఉపయోగిస్తున్నారు. కొత్త ఎక్సావేటర్ ఒకేసారి 35 క్యూబిక్ మీటర్ల రాయిని అమాంతం తీసి డంపర్లలో వేస్తుంది. అలా రోజుకు 15,000 క్యూబిక్ మీటర్ల రాయిని తీసివేయగలదు. డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లాలంటే ఇంటి డాబాపైకి వెళ్లినట్లే 30 మెట్లెక్కాలి. ఎక్సావేటర్ తీసే మట్టి, కొండరాళ్లను తరలించేందుకు అవసరమైనవి డంపర్లు. సాధారణ టిప్పర్కు 10 రెట్లు అధికంగా ఉండే వాహనమే డంపర్. ఒక్కోటి 20 కోట్ల రూపాయలు. పిలాస్ సంస్థ వాటిని రూపొందించింది. 240 టన్నుల సామర్థ్యం కలిగిన బరువును సులభంగా మోసుకుపోగలవు. వాహనం ఒక్కో టైరే 12 అడుగుల వరకు ఉంది. అలాంటివి 6 తీసుకొచ్చారు. అంతర్గతంగా జనరేటర్ సాయంతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్తోనే అవి పనిచేస్తాయి. ఆ 6 డంపర్లు కలిపి సుమారు 1200 టన్నులు ఒక్కసారి తీసుకువెళ్తాయి. వాటితో పాటు 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు 30 వరకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉన్నాయి. నవంబర్లో స్పిల్వే పునాదుల కోసం ఉన్న కొండను తవ్వే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 70 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీశారు. ప్రస్తుతం రోజుకి 35 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. భారీ యంత్రాల రాకతో రెట్టింపు పరిమాణంలో రాయిని తీయవచ్చని, మరో 3 నెలల్లో స్పిల్వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది భరోసా వ్యక్తం చేస్తున్నారు.
యంత్రాల విషయం అటుంచితే ఇకపై పూర్తి ఖర్చు తామే భరిస్తామన్న కేంద్రం ప్రకటన వచ్చింది మొదలు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే సన్నాహాలు వేగిరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2.5 ఏళ్లలో 13 సార్లు ప్రాజెక్టును సందర్శించి సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాటి ఉన్నత స్థాయి సమీక్షలోనూ వచ్చి కొత్త ఆలోచనలతో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో కాపర్ డ్యాం నిర్మాణంతోనే కాల్వలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కాపర్ డ్యాం కు ప్రధాన డ్యాం కు తేడాలు పరిశీలిస్తే కాపర్ డ్యాం, ప్రధాన డ్యాం రెండూ మట్టి, రాళ్లతో కలిపి డిజైన్ల ప్రకారం పటిష్టంగా నిర్మించేవే. కాపర్ డ్యాం 100 ఏళ్లలో ఒక్కసారిగా గరిష్టంగా వచ్చే వరద తట్టుకునేలా నిర్మిస్తారు. అదే ప్రధాన డ్యాం 10,000 సంవత్సరాల్లో ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను తట్టుకునేలా నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం నిర్మించి దాంతో పాటే స్పిల్వే చేపట్టి దానికి గేట్లు ఏర్పాటు చేసి తొలి దశలో పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇది కొత్త ప్రతిపాదన, కొత్త ఆలోచన. కాపర్ డ్యాం ను 41 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు వీలుగా కేంద్ర జలసంఘం డిజైన్ల కమిటీ తాజాగా ఆమోదం తెలపడంతో ఈ వెసులుబాటు లభిస్తోందని జలవనరుల శాఖ అధికారులు సూత్రీకరిస్తున్నారు. 60 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం కల్పిస్తూ అందుకు అనుగుణంగా పునరావాస పనులు చేపట్టనున్నారు. జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు అధికారుల కథనం ప్రకారం ఇదెలా సాధ్యమో పరిశీలిస్తే గుత్తేదారుతో ఒప్పందం ప్రకారం 31 మీటర్ల ఎత్తుకే కాపర్ డ్యాం నిర్మించాల్సి ఉంది. తాజాగా డిజైన్ల కమిటీ 41 మీటర్ల ఎత్తుకు కాపర్ డ్యాం నిర్మాణానికి అంగీకరించింది. పోలవరం కాలువలు 35 మీటర్ల వద్ద ప్రారంభమవుతాయి. అంటే కాలువలకు 6 మీటర్ల ఎత్తులో నీళ్లు అందుబాటులోకొస్తాయి. తద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కాపర్ డ్యాం నిర్మాణంతో పాటే స్పిల్వే నిర్మాణము పూర్తి చేయాలి. గేట్లు ఏర్పాటు పూర్తి కావాలి. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తాజాగా ప్రభుత్వం తీసుకుంది. ఇలా తొలి దశగా విడగొట్టడం వల్ల ఆర్థిక భారము తక్కువే ఉంటుందని, సులభంగా పూర్తి చేయవచ్చు అంటున్నారు. నిజానికి పోలవరం ప్రధాన జలాశయం 53 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ మాత్రం 45.72 మీటర్లే. ఆ మేరకు భూసేకరణ, పునరావాసం పూర్తి చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అలా కాకుండా ప్రస్తుత కాపర్ డ్యాం ఎత్తు 41 మీటర్ల మేరకు పునరావాసం పూర్తి చేయాలంటే 7,000 కోట్ల వరకు సరిపోవచ్చు. ప్రధాన డ్యాం పనులు కూడా కలిపితే 13,000 కోట్లతోనే తొలి దశ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. పోలవరం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 7 గ్రామాలకు పునరావాసం కల్పించారు. ప్రస్తుతం రామయ్యపేట కాలనీకి చెందిన 30 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అద్దె బకాయిల కింద 3 నెలలు ఇవ్వాల్సి ఉండగా 1 నెల మాత్రమే చెల్లించారు. సుమారు 5 ప్రాంతాల్లో రామయ్యపేట పునరావాస కాలనీలు ఏర్పాటు కాగా కొన్ని కాలనీల్లో డ్రైన్లు, రోడ్డు, పాఠశాలలు ఏర్పాటు కాలేదు. బాపనమ్మ కాలనీకి వెళ్లే దారిలోని రామయ్యపేట కాలనీ 2006లో ఏర్పాటు కాగా ఇక్కడ ఇప్పటికీ డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. పైడిపాక నిర్వాసిత గ్రామంలో నీటి సౌకర్యం పూర్తిగా ఏర్పాటు కాలేదు. దేవరగొంది నిర్వాసిత గ్రామాన్ని ప్రగడపల్లి పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు కారిపోతున్నాయి. మరుగుదొడ్లకు సిమెంట్తో నిర్మించిన తలుపులు మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ కొంతమంది నిర్వాసితులకు భూములిచ్చినా పట్టాలు ఇవ్వలేదని అంటున్నారు. సింగనపల్లిలో కూడా మౌలిక వస్తుల సమస్య తాండవిస్తోంది. మామిడిగొంది నిర్వాసిత గ్రామంలో శ్మశాన వాటిక, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. తోటగొంది నిర్వాసిత గ్రామంలో మంచినీటి సౌకర్యం మెరుగుపరచాలి. ఇవి చిన్నపాటి సమస్యలే అయినా నిర్వాసితులు నిత్యం ఉండేవారు కావడంతో ఇవి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నిర్మిస్తున్న స్పిల్వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నారు. 5.5 కిలోమీటర్ల పొడవున స్పిల్ ఛానల్ ఉండనుంది. భాగ్యనగరంలో అభాగ్య చిన్నారుల వెతలు.